ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయలక్ష్మి, ఇట్లు మీ విజయ్. ఇవాళ మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే మన డే టు డే లైఫ్లో మాట అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందామండి. మన పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, జనరల్ లైఫ్లో కానీ మాట ఎంత పవర్ఫుల్ అంటే అది ప్రతి ఒక్కరికి అది అనుభవం అయ్యే ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకున్నామనుకోండి, మనం చేసిన పని, మనం చేసిన వర్క్తో పాటుగా మనం మాట్లాడే మాట కూడా అంత ఇంపాక్ట్ అవుతుంది. మనం చేసిన వర్క్ను మనము ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి చాలా షార్ట్గా, స్వీట్గా, కరెక్ట్ కన్విన్స్ చేయగలగాలి. ఎదుటి వ్యక్తికి మనం మాట్లాడేది ప్రాపర్గా రీచ్ అయ్యే విధంగా చెప్పగలిగితేనే మనం చేసిన వర్క్ కూడా ఒక అప్లాజ్ వస్తుంది. సో మాటకు అంత పవర్ ఉంది. ఇంకోటి పర్సనల్ లైఫ్లోకి తీసుకుంటే ఈవెన్ పిల్లలతో మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా, వైఫ్తో, హస్బెండ్తో, ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఆ రోజు మన మూడ్ ఏంటి, మనం ఎలా ఉన్నామనేది కూడా వాళ్ళు గెస్ చేయగలుగుతారు. మన మూడ్ని బట్టి కూడా మాట ఉంటుంది. ఆ మాట అంత పవర్ఫుల్, మనమేంటో చెప్తుంది. ఇంకోటి మాట అనేది ఎదుటి వ్యక్తులను జడ్జి చేయగలగడం అని కాదు, కాకపోతే ఎదుటికి వాళ్ళను మనము గ్రహించగలగాలి అంటే ఒక ఫోన్లో కూడా ఒక మనిషితో ఫోన్లో మాట్లాడాము అంటే ఆ ఎదుటి వ్యక్తి, ఆ మాట్లాడిన వ్యక్తి ఎంత పాజిటివ్ నేచర్ ఉంది, వాళ్ళేంటో మనం కొంత తెలుసుకోగలుగుతాం, చాలా వరకు తెలుసుకోగలుగుతాం మాటలను బట్టి. దీనికి స్వామి చాలా చక్కటి పద్యసూక్తి చెప్పారండి. మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి. దంతములకు మధ్య ఎంతో నేర్పును కలిగి నాల్క సంచరించు నలగకుండా, నరుడు కూడా అటులే నడువంగ వలనయ ఉన్న మాట తెలుపుచున్న మాట అని చెప్పారు. అంటే దంతాలకు, పళ్ళ మధ్యలో, ఇంత గట్టి పళ్ళ మధ్యలో నాలుక ఎంత జాగ్రత్తగా ఉంటుంది. మనం మాట్లాడాలంటే ప్రతి మాట శబ్దం రావాలి అంటే నాలుకతోనే కదండి, దాని కదలికలు, నాలుక కదలికలతోనే శబ్దం వస్తుంది కదా. అది అంత సున్నితమైంది. ఇంత గట్టి వాటి మధ్యలో ఉండి కూడా ఎంత జాగ్రత్తగా ఉంటుందో, సమాజంలో మనము అంత జాగ్రత్తగా ఉండాలి. మన బిహేవియర్ అంత జాగ్రత్తగా మెసులుకుంటూ రావాలి. ఎదుటి వాళ్ళని నెప్పించకుండా, మనం నొచ్చుకోకుండా అంత జాగ్రత్తగా ఉండాలి అని స్వామి చెప్తున్నారనమాట. ఇంకా ఇంతే కాదండి, ఇంకా కొందరు ఎట్లా ఉంటారంటే విపరీతంగా మాట్లాడేస్తూ ఉంటారు, బాగా మాట్లాడేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇక అది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి మన ఎనర్జీ అంతా లాస్ అవుతాం. అంతేకాకుండా ఎక్కువ మాట్లాడడం వల్ల ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే, ఇంటెన్షనల్గా కాదు, అదేం మనం వాళ్ళని హర్ట్ చేయాలన్న ఉద్దేశం లేకపోయినా కూడా ఆ మాటల్లో ఒక్కొక్కసారి దొల్లిపోతుంది, వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడతారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం ఏ విషయాలు అయితే చెప్పొద్దు అనుకుంటామో అవి కూడా మనకు తెలియకుండా మన పర్సనల్స్ కూడా మనం బయటకు చెప్పేస్తుంటాం అతిగా మాట్లాడడం వల్ల. దానికి స్వామి ఎట్లా చెప్తున్నారు అంటే, అతి భాష మతి హాని, మిత భాష అతి హాయి అని చెప్తున్నారు. ఎప్పుడైతే తక్కువ మాట్లాడతామో అప్పుడు కరెక్ట్గా రీచ్ అవుతుంది మనకు, మన హెల్త్కి, మన పర్సనల్ లైఫ్కు మంచిది. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మనమేంటో ఒక వాల్యూ ఉండేటట్టుగా, షార్ట్గా, స్వీట్గా, మీనింగ్ఫుల్గా మాట్లాడగలిగితే అది కరెక్ట్గా రీచ్ అవుతుంది అని చెప్తారు స్వామి. అంతేకాకుండా ఇప్పుడు జనరల్ లైఫ్లో మనము సంకల్పాలు చెప్పుకుంటూ ఉంటాం. ఆ సంకల్పాల్లో ఒక్క చిన్న మాట, పొరపాటు మాట మాట్లాడినా కూడా యూనివర్స్ నుండి మనం కోరుతున్న కోరికల్లో డిఫరెన్స్ వస్తుందేమో అని భయపడుతుంటాం ఒక్కొక్కసారి. మనం చెప్పుకునే సంకల్పాలు కూడా అంత ప్రాపర్గా, మాటలు అంత ప్రాపర్గా ఉండాలి అని ఆలోచిస్తాం. అంతేకాకుండా కొందరు నామజపం కూడా చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఆ మాట అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొకటంటే స్వామి నామజపం గురించి కూడా చెప్పారండి. నామజపం, చాలామంది నామజపం చేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. దానికి స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, ఒక్క నామజపం చేయడం కాదు, మనం చేసే పని, మనం చేసే సేవ, దాంతో పాటుగా నామజపానికే విలువ ఉంది అని చెప్పారు. దానికి ఒక చిన్న కథ చెప్పారండి. ఆ కథ ఏంటంటే, ఆంజనేయ స్వామి వారధి కట్టేటప్పుడు, సీతమ్మ తల్లిని లంక నుండి తీసుకురావడానికి వారధి కట్టడానికి ఆంజనేయ స్వామి వారధి కట్టడానికి వర్క్ చేస్తూ ఉన్న టైంలో విభీషణుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారట. ఇది స్వామి చెప్పిన కదండి. విభీషణుడు వచ్చి ఆంజనేయ స్వామితోటి, హనుమా మీరు ఎంత గొప్పవాళ్ళండి, మీరు రోమంలో రామనామాన్ని నింపుకున్నారు,
మీ అణువణువున రామనామం ఉంది. మీరు ఎంత గొప్పవాళ్ళు హనుమా, మీరు ఆ రామనామంతో మీరు ఎంతటి కార్యాన్నైనా చేయగలుగుతున్నారు. మీరు ఎంత చక్కగా ఆ నామాన్ని అంటే యూటిలైజ్ చేసుకున్న ఆ నామాంతో మీరు ఏదైనా సాధించగలుగుతున్నారు అని విభీషణుడు ఆంజనేయ స్వామితో అంటారట. అప్పుడు ఆంజనేయ స్వామి అంటారట, విభీషణ నిజమేనయ్యా నువ్వు చెప్తున్నది, కానీ నామంతో పాటుగా నేను రాముడి సేవ చేస్తున్నాను, రాముడి పనిలో నిమగ్నమైనాను, రామయ్య తండ్రి సేవలో ఉన్నాను నేను, రామయ్య పనిలో ఉన్నాను నేను. లంకలో ఇన్నాళ్ళు సీతమ్మ తల్లి ఉంటే నువ్వేం చేసావయ్యా? రామయ్య తండ్రి కోసం నువ్వేం చేసావు? సీతమ్మ తల్లి కోసం నువ్వేం చేసావు? ఒక్క రామ 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 అంటూ నామజపం చేస్తే కాదు, ఆ రామయ్య తండ్రి కోసం నువ్వేం చేస్తున్నావు? అది ఎంతో కొంత నువ్వు సేవ, ఆ పనిలో నువ్వు నిమగ్నమై నామజపం చేస్తే అప్పుడు ఈ సేవ అనేది నెగిటివ్ అయితే, నామం అనేది పాజిటివ్ అయితే వెలిగే ఎలక్ట్రిక్ బల్బు వెలుగుతుంది. అలాగే నామం అనేది నెగిటివ్ అయితే, సేవ అనేది పాజిటివ్ అయితే అప్పుడు నీలో జనరల్ విల్ పవర్ వస్తుంది అని చెప్పారు. అంటే నామజపము, నువ్వు చేసే సేవ, నువ్వు చేసే పని రెండూ ఒకటవుతేనే నీకు అప్పుడు నీలో విల్ పవర్ పెరుగుతుంది అని చెప్పి స్వామి చెప్పారనమాట. ఇది ఎంత చక్కగా ఉంది కదండి. థ్యాంక్ యూ అండి. సాయిరామ్.